హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇవాళ అయితే తిరునాళ్ళు రెండవ రోజు సీతారాముల కళ్యాణం. అన్ని ఊర్లలో శ్రీరామనవమికే సీతారాముల కళ్యాణం చేస్తారు కదా, కానీ మా ఊర్లో శ్రీరామనవమి అయిపోయాక ఫస్ట్ వచ్చే పౌర్ణమి రోజు సీతారాముల కళ్యాణం చేస్తారనమాట. ఇట్లాగే ఒంటిమిట్టలో కూడా జరుగుతుంది, తెలిసే ఉంటుంది కదా. సో అక్కడ ఎట్లా చేస్తారో మా ఊర్లో కూడా అట్లానే చేస్తారు. చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని ఒక ఎదురెదురుగా నిలబెట్టి వాళ్ళు ఎట్లా కలుసుకున్నారు, రాముల వారు ఎలా పుట్టారు, ఆయన సీతమ్మ వారిని ఎలా కలిశారు అదంతా చెప్పుకొని పెళ్లి చూపుల్లాగా అనుకోండి, అట్లా అనమాట. చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా కళ్యాణం స్టార్ట్ చేస్తారు. చూసేయండి, చాలా బాగుంటుంది. నిన్న గరుడ సేవ పూర్తి చేసుకున్నాం, ఉదయం విశేష అర్చనలు పూర్తి చేసుకున్నాం, స్వామివారికి కళ్యాణానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని సిద్ధం చేసుకున్నాం. అయితే ఎదుర్కోల కార్యక్రమం జరుగుతుంది. ఎదుర్కోలలో మనం అటేడు తరాలు ఇటేడు తరాలు మనం చూడాలి కాబట్టి పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కూతురు ఎవరు తెలిస్తే కదా పెళ్లి చేసుకునేది. కాబట్టి ముందుగా మా రాముల వారి వృత్తాంతం చెబుతున్నాం. రాముల వారు ఎవరికి జన్మించారు ఏంటి అని ఆయన యొక్క కథ చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి. అయోధ్యాపుర మహారాజు దశరథ మహారాజు గారు, ఆయన ప్రజల్ని కళ్ళబిడ్డల వల్లే చూసుకుంటూ ఉండేవారు. అయితే అన్ని చక్కగా ఉన్నాయి కానీ ఆయనకి సంతానం లేదు. అయితే అప్పుడు గురువుల్ని పిలిపించి, విశ్వామిత్ర మహర్షిని పిలిపించి, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, సకల సామ్రాజ్యాలు ఉన్నాయి, కాకపోతే సంతానం లేదు, నాకు సంతానం కలిగేట్టుగా ఏదైనా ఏర్పాటు చేయండి అని అంటేను, ఫలానా పుత్రకామేష్టి యాగం ఉందండి, ఆ పుత్రకామేష్టి యాగం చేసుకున్నట్టయితే మీకు చక్కటి సంతానం కలుగుతుంది అని అన్నారు. గురువు గారి ఆజ్ఞ మేరకు చక్కగా పుత్రకామేష్టి యాగం చేశారు. మనందరికీ తెలిసిన విషయమే. యాగంలో నుంచి అగ్నిదేవుడు ఒక పాయసం తీసుకొని వచ్చి, వెండి చెంబులో పాయసం తీసుకొచ్చి ఆ దశరథ మహారాజుకి యాగ ఫలితంగా ఇచ్చాడు. ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇవ్వగా ఆ యాగ ఫలితంగా చక్కగా వారికి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనేటువంటి మహాపురుషులు జన్మించారు. ఎదుర్కోల అనే కార్యక్రమము కొంచెం టైం పడుతుంది అనమాట, ఒక 20 minutes 30 minutes అందుకని చెప్పి నేను వీడియో చేయలేదు. మీకు ఫుల్గా చూడాలి ఇంట్రెస్ట్ ఉందంటే నేను లాస్ట్ టైం తీసిన వీడియో ట్యాగ్ చేస్తాను, చూడండి. ఈ లోపల గుడి లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ అందరూ కూర్చొని ఉంటే ఒకసారి దేవుని దర్శనం చేసుకుందామని. అండ్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళు, పెదమ్మ, అట్లాగే అక్క వాళ్ళు కూర్చోన్నారు. అత్తమ్మ అంటే మేనత్త అండి, మా అత్తమ్మ కాదు. కూర్చోంటే ఇంక అట్లా మాట్లాడుకున్నాం అనమాట కాసేపు, స్వామివారు వచ్చేదాకా. ఎవ్రీ ఇయర్ తీస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ తీసాను ఆ వీడియో, సరే మళ్ళీ ఎందుకులే పెట్టడం, లెంగ్త్ అయిపోతుంది, కావాలంటే వీడియో ట్యాగ్ చేద్దామని తీయలేదు. ఇంకా ఊర్లో అయితే అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. వీడియోస్ బాగా పెడుతున్నావు కీర్తి, మమ్మల్ని చూపించు అని చెప్పి కొంచెం బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సబ్స్క్రైబర్స్ కూడా చేపిస్తాము ఈ లోపల పోయే లోపల అన్నారు. అయ్యో పర్వాలేదని చెప్పాను నేను. అంటే ఒక వీడియో ఏదైనా వైరల్ అయితే వస్తారు కదా ఆటోమేటిక్గా అనేసి చెప్పాను అనమాట. అలాగా ఇక్కడైతే ఇక ఎదుర్కోల పూర్తయిపోయింది. లాస్ట్లో ఇంకా రాముల వారికి సీతమ్మ వారికి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అనమాట. పెళ్లి చూపులు అయిపోయి ఆ సంతోషంలో ఇది ఏదో పొడండి, రంగు అయితే కాదు, గుర్తు రావట్లేదు. మేము ఆ పొడి చల్లేసుకొని సంతోషంలో ఇంకొచ్చి సీతారాముల్ని పెళ్లి కోసం ఇక్కడ పెట్టేశారు కళ్యాణ మండపంలో. ఈసారి అయితే డెకరేషన్ ఇలా చేశారనమాట, చాలా బాగుంది, న్యాచురల్గా పెట్టారు ఈసారి. కళ్యాణానికి కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, తాళిబొట్టని, బట్టలు, అట్లాగే తలంబ్రాలు, ఏమేమి కావాలో అవన్నీ మంగళవాద్యాలతో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇంకా కళ్యాణం స్టార్ట్ చేస్తారు. చూసేయండి సీతారాముల కళ్యాణం. మీరు కూడా, మీకు అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.
సో ఇక కళ్యాణం అయ్యేటప్పటికి 12 అయిపోయింది అక్కడే. ఎవ్రీ ఇయర్ ఇంతేలేండి. ముందు ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కదా, ఎదుర్కోల అట్లాగే కళ్యాణం చేసేసరికి ఆ టైం అవుతుంది. ఇంక తర్వాత అయితే స్వామివారిని ఊరేగింపు తీసుకొస్తారు. ఇక అందరం ఒక వీడియో తీసుకొని అందరినీ హాయ్ చెప్పమన్నాను చూపిద్దామని. ఇట్లా అందరం కలిసి 5 days బంధువులు చుట్టాలతో కలకల్లాడుతూ ఉంటుంది ఊరు. అసలు చాలా బాగుంటుంది. 5 days తర్వాత అందరూ వెళ్ళిపోతారనమాట. అంతా డల్గా అయిపోద్ది ఊరంతా. ఈసారి జనాలు కూడా తక్కువ అండి, చుట్టాలు బంధువులు. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, కరెక్ట్గా స్కూల్స్ ఉన్నాయన్నమాట అందరికీ. అందుకని చాలా వరకు రాలేదు. మామూలుగా అయితే అసలు వీధులన్నీ పట్టవన్నమాట, అంతగా వస్తారు జనాలు. చిల్మాన్ చేను తిరునాళ్ళు అంటే అంత ఫేమస్ అనమాట. చుట్టుపక్కల ఎక్కడ వాళ్ళు వచ్చేస్తారు అందరూ. ఈసారి తక్కువ, ఎందుకంటే రాను రాను పండగలు ఎందుకు ముందుకు వచ్చేస్తున్నాయి కదా చాలా. ఈసారి అయితే చాలా ముందుకు వచ్చింది. లాస్ట్ టైం April 27 వచ్చింది మాకి కళ్యాణం తిరునాళ్ళు. ఈసారి చూడండి April 1 వచ్చేసాయి. ఎంత ముందుకు వచ్చేసాయి కదా. ఇంకా అందుకనే సెలవులు ఇవ్వరు కదా పిల్లలకి, చాలా తక్కువ మంది వచ్చారు. ఇంక ఇక్కడైతే స్వామివారు ఊరేగింపుకు కూడా వచ్చేసారనమాట. ఇంకంతే టెంకాయలు ఇచ్చేసి స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి 2 చెరొక టెంకాయ ఇవ్వాలి. ఇంకా టెంకాయలు ఇచ్చేసి 1 o'clock అయిపోయింది, ఇక్కడికే 1:30 అయిపోయింది. ఇంకంతేనండి. ఈరోజైతే ప్రోగ్రామ్స్ ఏం లేవు. ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టుంటే ఇంకా లేట్ అయి ఉండేది. ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి కొంచెం తొందరగానే వచ్చారు ఈసారి. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. స్వామివారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.